హాయ్ అండి, అందరు ఎలాగున్నారండి? ఈరోజండి కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ శుభ్రం చేసుకుందామండి. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కాలీఫ్లవర్ కట్ చేసేస్తానండి. వేడి నీళ్ళు కాగినవి ఓ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు నీటిలో కాలీఫ్లవర్ వేసుకుందామండి. కాలీఫ్లవర్ కర్రీలోకి అన్నీ రెడీ చేసేసానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూకుడు వీటెక్కింది, ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. కాలీఫ్లవర్ వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుందామండి. 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చక్కగా మగ్గిందండి. కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చక్కగా మగ్గింది. గరం మసాలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇలా 10 నిమిషాలు మగ్గనిద్దామండి. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. కాలీఫ్లవర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుందండి. చాలా రుచిగా ఉందండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.